హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా హోలీ అంటే అర్థం ఏంటి? అసలు హోలీ పండగ ఏ విధంగా వచ్చిందనేది ఇది చాలా పెద్ద స్టోరీ, కానీ నేను మీకోసం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విష్ణు పురాణం ప్రకారం చూసుకుంటే అసురులకు రాజైన వాడు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపునికి విష్ణుమూర్తి అంటే ఎప్పుడు కూడా పగ, క్రోధం అన్నీ కూడా. సో హిరణ్యకశ్యపుని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తి భగవానికి చాలా పెద్ద భక్తుడు. సో తన సొంత కొడుకే తన శత్రువుకి భక్తుడైన విధంగా సో దాన్ని జీర్ణించుకోలేకపోతాడు హిరణ్యకశ్యపుడు. అందుచేతనే ప్రహ్లాదుని చంపేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు, చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతి ప్రయత్నంలో కూడా విఫలమైపోతాడు. విష్ణుమూర్తి అని భగవంతుడు ప్రహ్లాదుని రక్షిస్తూనే ఉంటాడు. సో అందులో భాగంగా అదేవిధంగా హిరణ్యకశ్యపునికి ఒక చెల్లెలు ఉంది. తన పేరే చండిక ఒకరోజు తన భర్తతో కలిసి హిరణ్యకశ్యపుని దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు తన అన్న బాధగా ఉండడం చూసి ఏమైందో తెలుసుకొని తన అల్లుడైన ప్రహ్లాదునికి చెప్పి చూస్తుంది. ఒకసారి విష్ణుమూర్తిని పూజించద్దు చాలా చెప్పి చూస్తుంది, కానీ ప్రహ్లాదుని మాత్రం అస్సలు వినడు. సో దీంతో చండికకు కూడా కోపం వచ్చేసి అన్న చెల్లెలు ఇద్దరు కూడా ప్రహ్లాదుని చంపేటందుకు మళ్ళీ ఒక ప్లాన్ చేస్తారు. సో అదేంటంటే, దీనికన్నా ముందు చండికకు అగ్నిదేవుడు వరం ఇస్తాడు. తపస్సులో భాగం అగ్ని తనను ఏమి చేయలేదు అనే ఒక వరం ఉంటుంది. ఆ వరాన్ని అడ్డం పెట్టుకొని ప్రహ్లాదునికి ఒక మ్యాజిక్ షో లాగా చూయిస్తా అనేసి ప్రహ్లాదునికి ఇంట్రెస్ట్ కావిస్తుంది చండిక. సో ఒకరోజు సంస్థానంలో అంతా ఏర్పాటు చేసేసి తనతో పాటు ప్రహ్లాదుని కూడా అగ్నిలోకి తీసుకెళ్తుంది. కానీ అక్కడ చండిక మాత్రం అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఎందుకంటే తనకు వరం ఉన్నప్పటికీ కూడా అగ్నిలో ఆహుతి ఎందుకైందంటే, దేవతలు వరం ఇచ్చింది మంచి పని కోసం. కానీ ఇక్కడ చండిక ఆలోచన ఏంటి? ఒక చిన్న పిల్లాన్ని, అందులో విష్ణుమూర్తి భక్తుల్ని చంపాలనే దురాలోచన ఉన్నది. సో అందుకోసం అనేసి తన ఆలోచన వల్ల ఆ వరం అనేది వికటించి తన ప్రాణాలని కోల్పోతుంది. కానీ ప్రహ్లాదునికి మాత్రం అంత అగ్నిలో కూడా ఏదో మంచులో ఉన్న ఫీలింగ్ తోటి ఉంటాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు భగవన్నామ ఉచ్చారణ అనేది చేస్తూ ఉంటాడు ఆ సమయంలో కూడా. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే, చండికను మాత్రమే కాదు, చండిక రూపంలో ఉన్న పాపము, క్రోధము, అహంకారము, అసత్యము ప్రతిదాన్ని కూడా అగ్ని అనేది ఆహుతి చేసింది. దీనివల్లే ఇతిహాసంలో ఒక నూతన సాంప్రదాయం జనించింది. అదే మనం ఇప్పుడు హోలికను దహించి వేసి ప్రజలందరూ కూడా వసంత ఋతువులో సంబరాలు చేసుకుంటారు. అదే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇక్కడ హోలీ అంటే పాపము. సో పాపాన్ని అగ్నికి ఆహుతి చేసేసి సో ప్రజలందరూ కూడా మన జీవితం కూడా ఇలా కలర్ఫుల్గా ఉండాలని రంగులతో సింబాలిక్గా సో ఈ విధంగా పండుగ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.